జయపాల్ ఫోటో మలుగుండాలో మళ్ళీ ఇట్లాంటి లేడు అందులో మళ్ళీ 12 వచ్చిన 12:30 వచ్చినా పర్వాలేదు. ముందు వచ్చి 11:30 వచ్చినా పర్వాలేదు. రావు కాదు 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 10:30 నుంచి తప్పకుండా అందరికి 10:30 తర్వాత 12కి వచ్చినా పర్వాలే, 12:30కి వచ్చినా పర్వాలే, తప్పకుండా రావాలి. గంట తర్వాత వచ్చి అప్పుడు బాగుంటుంది. కొద్దిగా లేట్గానే 12:30కి వస్తే కొద్దిగా టీక్ అయిపోయింది. అదే ఓకేనండి. వేరే ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను. సరే. ఈరోజు కడప పట్టణంలో హారూన్ కార్స్ టాటా మోటార్స్లో కర్వ్ కార్ లాంచింగ్ జరగడం జరిగింది. ఈరోజు ఈ కర్వ్ వచ్చేసి మీకు ఇండియాలోనే ఫస్ట్ కూపే కార్గా పేరు పొందినది. దీంట్లో మనకు ఎలక్ట్రిక్ మోడల్, డీజిల్ మోడల్, పెట్రోల్ మోడల్ 3 వేరియంట్లుగా వస్తుంది. ఎలక్ట్రిక్ మోడల్లో వచ్చేసి 584 కిలోమీటర్లు రేంజ్ ఇస్తున్నారు. డీజిల్ వేరియంట్లో అయితే 23 కిలోమీటర్లు డీజిల్ వేరియంట్ వస్తుంది. ఈరోజు మనకు కడప పట్టణంలో హారూన్ కార్స్లో లాంచ్ చేయడం జరిగినది. సో కడప ప్రజలందరికీ ఇది ఒక అవకాశం వినియోగించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు
కడప నగరంలోని హారూన్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే టాటా ప్యాసింజర్ కార్ షోరూమ్ ఉందో ఆ కార్ షోరూంలో ఈరోజు టాటా కర్వ్ ఈవీ వెహికల్ డీజిల్ వర్షన్ అండ్ పెట్రోల్ వర్షన్ ఇవన్నీ 3 వర్షన్స్ లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు మేయర్ సురేష్ బాబు గారికి, మన ఎక్స్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారికి మరియు ఎక్స్ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ ముగ్గురు ద్వారా ఈరోజు మన టాటా షోరూంలో ఈ టాటా కర్వ్ వెహికల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఏదైతే టాటా కర్వ్ వెహికల్ ఇది కుపే మోడల్తో దాని డిజైన్తో మన ఇండియాలోనే ఫస్ట్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ టాటా కర్వ్ వెహికల్ ఒక్క సింగిల్ ఛార్జింగ్లో మనకు 585 కిలోమీటర్స్ మనకు మైలేజ్ రావడం జరుగుతుంది. దాంతోపాటు దీంట్లో వెంటిలేటర్ సీట్స్ మరియు 0.2 అడ్హాక్ ఫీచర్స్ ఇవ్వడం జరిగినది. దాంతోపాటు మనకు ఈ ఏదైతే ఈ బూట్ స్పేస్ 500 లీటర్స్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ వెహికల్ యొక్క డిజైన్ ఇదంతా చాలా ఎక్సలెంట్గా ఉండి మరియు ఈ యొక్క వెహికల్ని నేను కడప జిల్లా ప్రజలకు కడప నగర ప్రజలకు అందరికీ ఒకసారి మీరు షోరూమ్కి విచ్చేసి ఈ యొక్క మన ఇండియాకే ఫస్ట్గా కుపే డిజైన్ లాంచ్ చేయడం అనేది గర్వకారణం. అది మన టాటా కంపెనీ, మన ఇండియన్ కంపెనీ చేసింది. కాబట్టి మీరందరూ షోరూమ్కి మన కడపలో వచ్చి టెస్ట్ రైడ్ చేసి వెహికల్ని చూసి మీరు షోరూమ్ విజిట్ చేయాలని చెప్పి కడప నగర ప్రజలకు, కడప జిల్లా ప్రజలకందరికీ పేరు పేరున నేను కోరుతున్నాను. మరియు ధన్యవాదాలు.